వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు రమగారు ఉన్నారు. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కాశీ మజిలీ కథలు చెప్పుకుంటున్నాము. అది మనం సిరీస్ వైజ్ గా వెళ్తున్నాం, రోజుకు ఒక భాగం చొప్పున. సో ఈ ఎపిసోడ్ లో ఏం చెప్తున్నారు? మనము శ్రీకృష్ణదేవరాయ స్టోరీ చెప్పుకున్నాం. శ్రీకృష్ణదేవరాయలు తిమ్మరుసు గారు కళానిలయ అని పేరు తెచ్చుకున్న ఒక కళావతి అనే పెళ్లి కూతురుని చూద్దాం అనుకున్నారు, రాజకుమార్తె. అవునండి. మధ్యదారిలో ఒక రాజుగారు అడిగిన 3 ప్రశ్నలకి సమాధానం చెప్పారు తిమ్మరుసు. ఆయనకి బుద్ధి చెప్పారు రాజుకి. అక్కడి నుంచి వీళ్ళిద్దరూ బయలుదేరారు. మొత్తానికి గోపాలపురం చేరారు. చేరిన తర్వాత ఆ ఊళ్ళో ఉన్న ఒక పురోహితుడింట్లో ఆశ్రయం తీసుకుంటే అక్కడ కూడా రాజుగారు అమ్మాయి చాలా పండితురాలని, పండితులకే ఆమె సముఖంలోకి వెళ్ళే అవకాశం ఉందని, ఎవరైనా ఆమె కేసి కొంచెం చాలా అందగతే, కొంచెం పిచ్చివేషాలు వేస్తే వాళ్ళని పీక ఉత్తరించేస్తుందని, మహాకోపిష్టిది ఆవిడ, తేడా వస్తే సహించదు. అవన్నీ విన్న తర్వాత ఏం చేశారు, పురోహితుడు ఏం చేశాడు, వీళ్ళని రాజుగారి దగ్గర ప్రవేశపెట్టాడు. గోపాలపురం రాజుగారి దగ్గరికి ప్రవేశపెడితే, అయ్యా మేము వేద పండితులం, మరి కాశీ వెళ్ళడానికి బయలుదేరాము, మీ అమ్మాయి చాలా గొప్ప పండితురాలని తెలుసుకున్నాము, ఆవిడ కళా వైదుష్యాన్ని చూడడం కోసం ఇవాళ ఈ ఊరు వచ్చాము, అమ్మాయి దగ్గర చూడ్డానికి ప్రవేశం ఇప్పించండి అని అడిగేసరికి ఒప్పుకున్నాడు రాజుగారు. అమ్మాయి కబురు చేశాడు, ఎవరో 2 పండితులు వస్తున్నారు, వాళ్ళని చూడమన్నాడు. సరే వీళ్ళు ఆ సభలోకి వెళ్ళారు. వెళ్తుంటే ఆ సభ అంతా ఫోటోలు ఉన్నాయి, పెద్ద పెద్దవి చిత్రపటాలు. దేశాల్లోనూ గొప్పవాళ్ళుగా పేరెన్నికగన్న పండితులు, రాజులు, మంత్రుల ఫోటోలు. అందులో రాయలవారు ఉన్నారు, తిమ్మరుసు గారు ఉన్నాడు. వీళ్ళు కొద్దిగా అవేమో రాయలవారు మంచిగా తలపాగా పెట్టుకుని పారమిసాలు కత్తిడాలు పుచ్చుకుని నుంచున్న ఫోటో ఉంది. అయితే మాత్రం బాగా పరకాయని చూస్తే ఈ అడ్డబొట్టు పెట్టుకున్న ఆయన మొహము, ఆ నిలువుబొట్టు మొహం ఒకేలా ఉందని తోచదు. రాయలు నిలువుబొట్టు పెట్టుకుంటారు, వైష్ణవులు వాళ్ళు. రాయలవారు వైష్ణవ సాంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఇప్పుడు ఇక్కడ బ్రాహ్మణ వేషం వేశారు, వీళ్ళు అడ్డబొట్టు పెట్టుకున్నారు. కాస్త పరకాయించి చూస్తే ఆ మొహం ఈ మొహం ఒకేలా ఉందని తెలుస్తుంది. పరకాయించి ఎవరు చూస్తారు? అదే అంత శ్రద్ధగా. సరే తమ ఫోటోలు కూడా చూసుకున్నారు ఇద్దరు. వెళ్ళారు, పెద్ద మండపం, చాలామంది పండితులు వస్తూ ఉంటారు ఆవిడ దగ్గరికి. వస్తే లోపలికి వెళ్ళేసరికల్లా ఒక మహాద్భుతమైన అందగత్తైన ఒక అమ్మాయి వచ్చిందట. వచ్చేసరికల్లా రాయలవారు భలే అందంగా ఉందనుకున్నాడు. అనేసరికల్లా తిమ్మరసు గారు ఇట్లా అన్నాడు, ఈ అమ్మాయి రాజకుమార్తె కాదు, చేతులు చూడు, చేతివేళ్ళు కరుగ్గా ఉన్నాయి. రాజకుమార్తెకి చేతులు బలంగా ఎందుకుంటాయి? మెత్తగా ఉండాలి. రాజకుమార్తె బరువుగా సుకుమారంగా మట్టి పనులు, గిన్నెలు తోటాలు లాంటివి చేయదు కదా. చేతుల దగ్గర తేడా ఉంది, చేతులు రాజకుమార్తె చేతులు కావు అని సైగ చేశాడు. అయితే వీళ్ళు ఈవిని చూసి పడిపోయినట్టుగా మొహాలు పెట్టలే. వెంటనే రాయలవారి ఫేస్ ఎక్స్ప్రెషన్ మార్చేసుకున్నాడు. సరే అమ్మాయి ఏం చేసింది, ఒక పెద్ద దీనిలాగా ఉందట, తెర లాంటిది. ఆ తెర లాగిందట. లాగుతూ ఏం చెప్పిందంటే, అమ్మ వీళ్ళు అందరిలాగా నన్ను చూసి మోసపోలేదు, వీళ్ళు లౌకికమైన తెలివితేటలు ఉన్నాయి వీళ్ళకి, నేను రాజకుమార్తెను కానని తెలిసిపోయింది వీళ్ళకి, మీరే ఇంకా ప్రవేశించండి అంటే ఆ కళానిలయ లోపల నుంచి వచ్చింది. ఓహో, కళానిలయ ఉంది, లోపల ఉంది ఆవిడ. ఉండి ఈ ముందు ఈ అమ్మాయిని పంపిస్తుంది అనమాట. వీళ్ళు ఏమన్నా కొంచెం పిచ్చి వేషాలు వేశారనుకో, వాళ్ళకి తల ఉత్తరించడమో బయటికి తోసేయటమో చేస్తారు. అవతల వాడు తెలివైన వాడైతేనే ఇది చేయగలరు. ఆ అమ్మాయికి అలాంటి టక్కరితనం చాలా ఎక్కువ. సరే లోపల ఒక తెర తీశారు, తెర వెనకాల ఉంది. సముఖంలో ఎందుకే తెర తీయి మాట్లాడతానని తెర తీసేసరికి మహాద్భుతమైన సౌందర్యవతట. రాయలవారు మోహం పట్టలేకపోయాడు ఆవిడని చూసేసరికి. ఆయన అవివాహితుడు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు, ఈ పిల్లని చేసుకోవాలని ఉంది ఆయనకి. అబ్బో ఎంతో అందంగా ఉందని సహజంగా మొహాల్లో వాళ్ళకి నచ్చిన విషయం తెలిసిపోతూ ఉంటుంది కదా. తెలిసిపోతుంటే వీడు తినేస్తున్నాడు కళ్ళతోటి తనని అనిపించడం మొదలుపెట్టింది. ఆడవాళ్ళకి సహజంగా తొందరగా తెలిసిపోతుంది. ఈ తిమ్మరుసుకి ఆ ప్రశ్నలు ఈ ప్రశ్నలు వేశారు, ఒకళ్ళనొకళ్ళు ప్రశ్నించుకున్నారు. ఆడవాళ్ళు వేదం చదవకూడదని ఎక్కడుందని ఆవిడ అంటుంది, చదవాలని ఎక్కడుందో చెప్పమంటాడు ఈయన. ఇద్దరు ఏవో కొన్ని రకాల వాదనలు వేసుకున్నారు. ఆవిడేవో 2 ప్రశ్నలు అడిగితే తిమ్మరుసు మహా టక్కరిగా, ఈయన అంతకంటే తెలివైన వాడు, ఈయన సమాధానాలు చెప్పాడు. ఈవిడికి కాసేపు అయ్యాక సమాధానాలు చెప్తున్నవాడు మంత్రి అయి ఉండొచ్చని, పక్కన రాజసంగా కూర్చుని తనకేసే గుడ్లు మిటకరించి చూస్తున్నవాడు రాజు అయి ఉండొచ్చని తట్టింది. ఎందుకంటే బ్రాహ్మడు అయ్యుంటే రాజుగారి అమ్మాయి పట్ల ఇలా ఎందుకు ప్రవర్తిస్తాడు? చూడ్డు, ఒళ్ళు దగ్గర పెట్టుకుంటాడు. ఇతనిలో ఉన్న రాచరికపు ధోరణి వల్ల ఎదురుకుండా ఉన్నది రాజకుమార్తె, ఇది నాకు అనువైంది అని చూసేస్తున్నాడని తోచింది ఆవిడికి. అప్పుడు మెల్లిగా ఆలోచించగా, ఇంత తెలివైన మంత్రి ఉన్నవాడు ఎవడు అని ఆలోచించి మెల్లిగా ఆ పటాలు ఈ పటాలు చూస్తుంటే రాయలవారి పటం కింద కూర్చున్నవాడి మొహం ఒకేలా కనిపించింది. నాన్నకి ఉత్తరం రాసి పంపించింది.
కాగితం రాసింది. వీళ్ళతోటి నేను గెలవలేకుండా ఉన్నాను, కానీ ఈ టక్కరిగా ఉన్న వీళ్ళిద్దరూ, ఒకడు రాయలు, 2 వాడు తిమ్మరసు, గ్యారంటీగా వీళ్ళని ఉరిదీయచ్చు బయటికి రాగానే అని ఉత్తరం రాసింది. ఉత్తరం రాస్తే వార్తాహరుడు ఉత్తరం పట్టుకెళ్ళిపోయాడు. మళ్ళీ ఉత్తరం తెచ్చాడు. రాజు అన్నాడు, వాళ్ళేనని తెలియకుండా ఎలా ఉరిదీస్తాం చెప్పు, తప్పు కదా. అతను రాయలని ఇతడు తిమ్మరసని తెలియాలి మనకి. అంటే ఆ అమ్మాయి ఏమంటుంది, వీడు నన్ను కళ్ళతో తినేసేలా చూస్తున్నాడు, నా వైపు ఎవరైనా అవజ్ఞగా చూస్తే నాకు నచ్చదు, ఆ కారణంతో నువ్వు ఉరిదీయమంటుంది. కారణంతో ఉరిదీయటానికి ఓకే, బాగానే ఉంది. పక్కనున్నవాడు నీతో మాట్లాడుతున్నాడు కదా, వాళ్ళిద్దరు వచ్చారు. అవును అని రాజు ఇద్దరు మాట్లాడుకున్నారు ఉత్తరాలతోటి. ఇది తిమ్మరసికి ఈ అమ్మాయి ఏదో రాస్తోంది, వాడెవడో వెళ్తున్నాడు, మళ్ళీ ఉత్తరం తెస్తున్నాడు, మళ్ళీ చదివి ఏమిటో రాస్తోంది, ఏదో చేస్తోంది వ్యవహారం అని తట్టింది ఆయనకి. తట్టేసరికల్లా ఈయనకి చెప్పాడు రహస్యంగా, ఇదేదో శృతి మించుతోంది, ఈ పూటకి చాలించి వెళ్ళిపోదాము అన్నాడు. అనేసరికల్లా అమ్మ వెళ్ళేస్తాం, సాయం సంధ్యా సమయానికి వేళైంది అని లేచేశాడు. అప్పుడే అవ్వలేదు, ఇంకా చాలా మాట్లాడుకోవాల్సింది, వాదం పూర్తవందే, కూర్చోండి అంటుంది అమ్మాయి. అనేసరికల్లా చుట్టూతా కొంత సంరంభం, వీళ్ళు రాజులు కదా, అర్థమవుతోంది వీళ్ళకి, మీ చుట్టూ సైనికుల కదలికలు వాటి మీద కొంచెం డౌట్ వచ్చింది ఆయనకి. కాదు, సమయం అయిపోయిందమ్మా, రేపు తప్పకుండా నేను కలుస్తామని చటాలను లేచేశాడు. రెక్కపుచ్చుకొని రాయల్ని లేపేశాడు. ఆయన అలాగే మోహపరవశంగా ఈవిడ కేసు చూస్తూ అటు తిరిగేసరికల్లా ఏమైంది, ఆయన ఏం చేశాడంటే, రాజుగారు అంటే రాజకుమార్తె తండ్రి గోపాలపురం రాజు ఒక చాకలిని అక్కడ నిలబెట్టాడు. వాడేం చేశాడు, ద్వారబంధానికి 2 చేతులు వేసి నిలబడ్డాడు, వీళ్ళని వెళ్ళనివ్వకుండా. ఓహో, ఇప్పుడు రాజులకి ఏంటంటే ఒకరి చేతి కింద నుంచి వెళ్ళకూడదనేది నియమం. క్షత్రియులు వెళ్ళరు, వాళ్ళ పక్కనున్న గ్యాప్ నుంచి వెళ్ళాలి, కానీ ఒకటి ఇలా చేయి పెడితే ఈ చేతి కింద నుంచి వెళ్ళకూడదు. ఇప్పుడు గుమ్మానికి చెయ్యడం పెడితే చేతి కింద నుంచి దూరం వెళ్ళాలంటే అవమానం కదా. సర్కల్ చెయ్యడ్డం పెట్టగానే ఈయనకి తెలిసింది, రాజు అవునో కాదో తెలుసుకోవాలని చూస్తున్నారు వాళ్ళని. ఏమన్నాడు, నేను చిన్న టక్కర్ పని చేస్తాను, చటుకుని తప్పుకో నువ్వని. రాయల్ని ఇద్దరు గుమ్మం దాకా వెళ్ళాక, నమస్కారం అండి మడేల్ గారు అని 2 చేతులు జోడించేటి తిమ్మరసు. ఇప్పుడు వాళ్ళు చెప్పారు వీళ్ళు నేను తప్పించుకుంటారు, కేర్ఫుల్గా ఉండమని. కానీ ఇంత పెద్ద బ్రాహ్మడు చక్కగా బొట్లు గిట్లు పెట్టాడు, చాలా వర్చస్విగా కనపడుతున్నాడు. ఆయన దండం పెడితే వాడి గుండె చెరుబావాడేది, దండం పెట్టాల్సిందే. వాడు 2 చేతులు జోడించడానికి గుమ్మాన్ని పెట్టాడు, 2 చేతులు ఇట్లా తీశాడు. తీయగానే రాయలు చటుకుని తప్పించేసుకున్నాడు, వెళ్ళిపోయాడు బయటికి. వెళ్ళిపోగానే వాడికి అర్థమైపోయింది. మళ్ళీ చేతులు పైన పెట్టాడు, కానీ బ్రాహ్మడికి ఆ తప్పేం లేదు, రాజుకి తప్పు పనికిరాదు. ఈయన వాడి చేతి కింద నుంచి వెళ్ళిపోయాడు. ఇద్దరు పరిగెత్తుకుంటూ వెళ్ళటం ఏంటి, బయట గుర్రాలు ఆపెట్టారు. పంచకళ్యాణి గుర్రం ఒకటి ఉంది, మామూలు గుర్రం ఒకటి ఉంది. పంచకళ్యాణి అయింది రాజుగారి గుర్రం. ఒక ఎగిరెగిరి గుర్రాల మీద కూర్చొని పరుగో పట్టుకోండి అన్నారు. సైనికులంతా పరిగెత్తారు. అందరూ పరిగెత్తినా వాళ్ళని పట్టుకోలేకపోయారు. అక్కడి నుంచి వీళ్ళ చిత్రపటాలు గబగబా, పైన ఫోటోలు ఉన్నాయా, వాటికి దగ్గరగా 2 ఫోటోలు రాసి కొంచెం బ్రాహ్మణ వేషాలు వేసిన చిత్రపటాలు రాయిచ్చారు. ఈ పటాలు పట్టుకెళ్ళండి, ఈ వేషంలో ఉన్న వాళ్ళిద్దరు ఎక్కడైనా కనపడితే పట్టరండి అన్నారు. చీకటి పడే వాళ్ళకి 2 తెచ్చారు, కాస్త దగ్గరగా ఉన్న వాళ్ళని. వాళ్ళు మామూలు వాళ్ళు, వీళ్ళు కాదు. వీళ్ళని ఏదో గౌరవించి పంపించేసింది ఆవిడ. వాళ్ళని పట్టుకోండిరా అంటే సైనికులు అన్నారు, అమ్మ వాళ్ళని పట్టుకోవడం మన వశం కాదు, అసలు ఆయన కత్తి తిప్పుతాడు, ఆయన ఎడు తిప్పుతున్నాడో తెలియదు మనకి. 2 ఆయన అసలు అమిత స్పీడు గుర్రం, ఆ గుర్రాన్ని మేము పట్టుకోలేకపోయాం. పంచకళ్యాణి మీద ఉన్న ఆయన కత్తి మామూలుగా తిప్పడు, కళ్ళు మూసి తెరిచే లోపల తలకాయలు లేచిపోవాల్సిందే, ఆ భయపడి మేము ఆయన్ని పట్టుకోలేకపోయాం అన్నారు. ఆవిడ కొళ్ళు మండిపోయింది. అక్కడి నుంచి ఆవిడకి ఏమనిపించింది, వాడు అల్పజాతి, వాడు అంటే తల్లి దాసి, అదే కదా అనుమానం. వాడు నాకేసి తినేసేలాగా చూస్తే, వాడు నన్ను తినేసేలాగా చూశాడని తెలిసి నేను ఇంకోటి పెళ్లి చేసుకోవచ్చా? అసలు రాజకుమార్తె ఎవరికి కనపడకూడదు, ఏదో పండితులకి కనపడదామంటే నా నియమం భంగం చేశాడు కదా ఇతను, క్షత్రియుడు, నన్ను చూడకూడదు. ఆవిడ బ్రాహ్మలు తర్వాత పండితులకే అవకాశం ఇచ్చింది. బ్రాహ్మలతో ఆవిడకి తప్పేం లేదు, వాళ్ళు బ్రాహ్మలు వాళ్ళకి పూజనీయులు. అప్పుడున్న విధానం కదా. ఇప్పుడు బ్రాహ్మణ జాతిని ఎక్కువ చేయటం, ఇంకోళ్ళని తక్కువ చేయటం కాదు, అక్కడున్న విధానం అది. ఆనాడు ఎప్పుడో 600-800 సంవత్సరాల నాటి సంగతి చెప్తున్నాం మనం. అప్పుడున్న విధానం బ్రాహ్మలకి కనపడడానికి రాజుగారి అమ్మాయికి ఏ అభ్యంతరమూ లేదు. వాళ్ళు కూడా రాచకన్య కాబట్టి గౌరవంగా మర్యాదగా తమ సొంత పిల్లని చూసినట్టే చూడాలి, కానీ ఇంకో రకంగా చూడడానికి అసలు ఆ రోజులు కావవి. ఇప్పుడు వచ్చిన వాడు క్షత్రియుడు, వివాహ యోగ్యమైన వయసున్నవాడు. ఆయన నన్ను చూసేశాడు కాబట్టి సరే మా అమ్మాయిని ఇస్తానని చూసిన విధానం కూడా కరెక్ట్ కాదు. ఆవిడకి నాకు తెలిసింది, వీడు నన్ను తినేసేలా చూస్తున్నాడు. నాన్న ఉత్తరం రాయి అంటే తండ్రి అన్నాడు, నువ్వే రాసుకోమన్నాడు. ఆవిడ ఉత్తరం రాయించింది. మా అమ్మాయి, మీ జగదేక వీరులైన మీకు
లోకంలో చాలా ప్రసిద్ధి పొందిన మా అమ్మాయి అయిన కళానిలయ కళావతి నుంచి వివాహం చేయదలుచుకున్నాము, వచ్చి పెళ్లి చేసుకోండి అని ఉత్తరం రాయించింది. రాయిస్తే వీళ్ళు ఉత్తరం చూసుకున్నారు, ఏదో వేస్తున్నారు ఎత్తని. ఈయనేం చేశాడు, రాయల వారి కత్తి నుంచి పంపించారు. రాజుగారు ఇప్పుడు కుదరదు, ఇప్పుడు నేను రాలేను కాబట్టి నా కత్తిని పంపిస్తున్నాను, కత్తికి బాస్కం కట్టి మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి అన్నారు. ఓసారి తప్పించుకున్నాడు. ఇప్పుడు రాయల వారు వస్తే వాడు అంతు చూడాలని ఈవిడ కోరిక, చంపేద్దామని. నన్ను అవమానించాడు, నా నియమాన్ని భంగం చేశాడు, దీనివల్ల నేను అంత్యకులజుడైన వాడిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది, చేసుకోవచ్చు. ఇప్పుడు అదే కదా జరిగింది. సరే కత్తి పంపించారు. కత్తికి ఏం చేస్తారు, పెళ్లి చేశారో చేయలేదో. ఇక పెళ్ళి అయిపోయింది, పెళ్లి చేసేసాం, మీరు వచ్చి తర్వాత కార్యక్రమాలు చేసుకోండి అన్నారు. రాయల వారికి ఒంట్లో బాగుండలేదన్నారు, ఏదో యుద్ధం వచ్చిందన్నారు, అదన్నారు ఇదన్నారు, జరిపారు. ఎన్ని ఉత్తరాలు వచ్చినా వీళ్ళు వెళ్ళాల. 2 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ లోపల మొత్తం భారతదేశం అంతా ప్రచారమైంది, గోపాలపురపు రాజకుమార్తెకి శ్రీకృష్ణదేవరాయలకి పెళ్ళైపోయింది అని ప్రచారం అయిపోయింది. ఆయన ప్రచారం ఎలాగో అయింది, ఇంక ఇక్కడ ఉండటం ఎందుకు, వెళ్ళి అక్కడికి ఎలాగో అత్తారింటికి వెళ్ళవలసిందే, ప్రచారం ఎలాగో అయిపోయింది. కత్తితో పెళ్ళంటే ఏమిటి, గుళ్ళో కూడా చేసి పారేస్తారు, అదేం పెద్ద ఘనంగా చేయాల్సిన పని ఏం లేదు. ఇప్పుడు సరే మా అమ్మ చిన్నదాన్ని మీ ఇంటికి పంపించేస్తున్నామని రాజుగారు ఉత్తరం రాశాడు. ఏమయ్యా వచ్చేస్తుందిట, ఏం చేద్దాం, రాజుగారు మోహపరాసుడు అయిపోయాడు, వచ్చేస్తుంది. ఇది కూడా సరైన ఎత్తుగడ కాదు, ఏదో ఉందని ఏం చేశారట, తిమ్మరుసు వారు ఒక పెద్ద విగ్రహం చేయించారు. డిట్టో రాయల వారి లాగానే ఉండే ఒక విగ్రహాన్ని తన స్నేహితుడైన ఒక కళాదుడితోటి, అది ఏదో ఒక రకమైన బంకమట్టి లక్క కలిపి చేశాడు, మనిషే ఉన్నట్టుగా ఉంటుంది. ఒక విగ్రహాన్ని తయారు చేయించారు. లోపలంతా ఎర్రటి రంగు నింపారట, దాని లోపల ఒక బోల్గా చేసి రంగు నింపి ఒక విగ్రహాన్ని తయారు చేయాలి. మైనపు ప్రతిమలు చేయటల్లా అట్లా ఒక ప్రతిమను చేయించారు. రాజకుమార్తె వచ్చింది, కొంతమంది దాసదాసి జనంతో. మరి అత్తారింటికి వచ్చేటప్పుడు పంపిస్తారుగా, కొన్ని గుర్రాలు, కొన్ని ఏనుగులు, కొన్ని రథాలు, కొంతమంది దాసులు, తర్వాత రాజకుమార్తె కావాల్సిన అన్ని రకాల వనరులు, వాళ్ళ ఊళ్ళో దొరికే పప్పు దినుసులు, ఈ ఊళ్ళో దొరకని ఇంకో దినుసులు అన్నీ ఇచ్చి పంపించారు. పంపిస్తే ఆవిడ్ని ఒక చోట దించారు, ఒక దాంట్లో ఒక అంతఃపురంలో దించారు. 2 నెలల దాకా ముహూర్తం కుదరలేదని రాజుగారు వెళ్ళి ఆవిడ్ని చూడనే లేదు. వివాహం అయ్యింది, శుభకార్యం చేసుకోవాలి, మరి ఇది కావాలి, ఉండాలి కదా, మంచి ముహూర్తం, పైగా రాజు అంచేత ముహూర్తానికి 2 నెలలు పట్టించారు. సరే 2 నెలల తర్వాత ఆ ముహూర్తం దగ్గరకు వచ్చింది. దగ్గరకు వచ్చేసరికి సరే ముహూర్తం రోజున ఏం చేశారు వీళ్ళు, చాలా జాగ్రత్తగా రాజుగారి రూపంలోనే చేయించిన ప్రతిమని అంతఃపురంలోకి చేర్పించారు. ఆ గదిలో ఒక మూల ఒక సొరంగం లాంటి ఒకదాన్ని తవ్వించారు. ఆ సొరంగంలో నిలబడిన వాళ్ళకి గదంతా కనపడుతుంది, కానీ గదిలో ఏ పక్కన నుంచున్న వాడికి ఈ సొరంగం కనపడదు. అట్లా ప్లాన్ చేశారు. సొరంగంలో రాజుగారు మంత్రి గారు నిలబడ్డారు. రాజకుమార్తెని ఆవిడ ఒక అంతఃపురంలో, ఇప్పుడు రాజుగారి మందిరంలోకి రావాలి. రాజుగారి మందిరంలోకి పూజలు పునస్కారాలు అన్నీ అయిన తర్వాత ఆవిడ తాంబూలాలు గింబులాలు ఇచ్చుకున్నాక కన్యామణిని ప్రవేశపెట్టారు. ఈ లోపలికి వచ్చింది, ఆవిడ అటు ఇటు చూసింది. చూస్తే రాజుగారు మంచం మీద పడుకుని ఉన్నాడు. చూసింది, ఎంతసేపటికి ఆయన లేచి వచ్చి తన దగ్గరికి రావటంలా. ఈవిడేమనుకుంది, సరే చూద్దామని దగ్గరికి నడిచి వెళ్ళేసరికి ఆయన పడుకున్నాడు, కొద్దిగా కళ్ళు మూసుకుని ఉన్నట్టుగా. ఈవిడ అటు ఇటు చూసింది, అంది ఏమీ కదలటల్లా. ఈయనకి నిద్ర పట్టింది అని అనుకుని బొడ్డున ఒక కైజారు పెట్టుకుని వచ్చిందట. ఆ కైజారు తీసి ఏమని గుండెల్లో పొడిచేసింది. పొడిచేసరికి లోపల ఎర్రటి రంగు నింపారా, ఈ పొడిచిన పోటుకి అది ఇట్లా చివ్వున జిమ్మింది నెత్తురు బయటికి, ఆ నీరు లోపల ఎర్ర నీరు ఈవిడ మొహం మీద కంట్లోనూ పడింది. ఈవిడ కత్తి పక్కన పడేసి కళ్ళు తుడుచుకుంటోంది. కళ్ళు తుడుచుకుంటూ ఉండగానే తిమ్మరుసు రాజుగారు బయటకు వచ్చారు. నిర్ఘాంతపోయింది. తర్వాత ఏం జరిగిందో వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఓహో రమ్మగారు అలానేనండి, సూపర్. చిన్న కథే, తర్వాత చెప్దాం. ఓకే అండి, రైట్. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.